వెల్కమ్ టు 9V న్యూస్. నా పేరు సుమలత. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కేఎల్ యూనివర్సిటీ మొదటి విడత ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష ఫలితాల విడుదల. విజయవాడలోని యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆన్లైన్ ద్వారా ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెరిట్ విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంతో జాతీయ స్థాయిలో నిర్వహించిన మొదటి విడత పరీక్షలు 1,00,000 మంది విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు. ఇందులో 80% మంది విద్యార్థులు అర్హత పొందారని పేర్కొన్నారు. ఫలితాలను యూనివర్సిటీ వెబ్సైట్ ద్వారా పొందవచ్చని, అలాగే విద్యార్థులకు కూడా నేరుగా పంపిస్తామని చెప్పారు. కేఎల్ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల్లో వచ్చిన ర్యాంకులు, ఇంటర్ మార్కుల ఆధారంగా విద్యార్థులకు స్కాలర్షిప్ ద్వారా ఫీజును మినహాయింపు ఇస్తామని చెప్పారు. ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరాలనుకునే మెరిట్ విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ ఎంతగానో ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. రెండో విడత ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షను ఫిబ్రవరి 7వ తేదీ నుండి 9వ తేదీ వరకు నిర్వహించినట్లు తెలిపారు. యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం ప్రవేశ పరీక్ష నిర్వహించిన విధంగానే డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సైన్స్ కోర్సుల అడ్మిషన్స్ కోసం కూడా జాతీయ స్థాయిలో మెరిట్ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అలాగే ఇంజనీరింగ్ మొదటి విడత ప్రవేశ పరీక్షలో మెరుగైన ర్యాంకు పొందలేని విద్యార్థులు రెండో విడత నిర్వహించే ప్రవేశ పరీక్షలు రాసుకోవచ్చని చెప్పారు. కన్వీనర్ డాక్టర్ రామకృష్ణ పాల్గొన్నారు. ప్రవేశ పరీక్ష ఫలితాలు పూర్తి వివరాల కోసం www.com కేఎల్ యూనివర్సిటీ ద్వారా కానీ 96 48 22 99 99 నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు. కేఎల్ యూనివర్సిటీ ప్రతి ఇయర్ కేఎల్ ట్రిపుల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ కేఎల్ ట్రిపుల్ ఎగ్జామినేషన్ నేషనల్ వైడ్గా ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కోసం ఫేజ్ 1 ఎంట్రన్స్ అనేది ఈ డిసెంబర్ మంత్లో కండక్ట్ చేయడం జరిగింది ఆల్ ఓవర్ ఇండియా. దానికి ఆల్మోస్ట్ 1,00,000 పీపుల్ అటెండ్ అవ్వడం, రాయడం జరిగింది. దాని నుంచి ఇవాళ రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరిగింది. ఆన్లైన్లో అందరికీ కూడా రిజల్ట్స్ అవైలబిలిటీ ఉంది. ఇప్పుడే జస్ట్ పోర్టల్ని ఇనాగ్రేట్ చేసి ఎవరైతే వాళ్ళ రిజిస్టర్ నెంబర్స్ని ఎంటర్ చేస్తారో వాళ్ళ హాల్ టికెట్, వాళ్ళ స్కోర్ కార్డు ఇమీడియట్గా డిస్ప్లే అవుతుంది. అలాగే ఫేజ్ 2 ఆఫ్ కేఎల్ ట్రిపుల్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ మంత్ ఆఫ్ ఫిబ్రవరి. స్కోర్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలన్నా, ర్యాంక్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలన్నా డెఫినెట్గా ఈ సెకండ్ ఫేజ్ని అడ్వాంటేజ్ జరుగుతుంది. అలాగే ఈసారి ఇయరే కాకుండా ప్రతి ఇయర్ కూడా కేఎల్ మ్యాట్ అనేది, అంటే మేనేజ్మెంట్ MBA ఎంట్రన్స్ కోసం, అలాగే కేఎల్ SAT అనేది కూడా రన్ చేయడం జరుగుతుంది. సో వీటికి ఎవరైతే సైన్స్ అండ్ టెక్నాలజీకి అప్లై చేసుకుంటారో సైన్స్ కోర్సెస్కి కేఎల్ SAT, అలాగే కేఎల్ మ్యాట్ ఏమో మేనేజ్మెంట్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. కేఎల్ ట్రిపుల్ ఏమో ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఎంట్రన్స్ కోసం చేస్తాం. అలాగే రీసెర్చ్ స్కాలర్స్కి కేఎల్ RSET, కేఎల్ PG సెట్ అనేది రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ కాంపిటీషన్, ఈ ఎగ్జామినేషన్లో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటూ కేఎల్ యూనివర్సిటీలో డెఫినెట్గా మంచి ఆపర్చునిటీ అనేది ఉంటుంది. స్టూడెంట్ కెరియర్కి బిల్డ్ చేయడంలో కేఎల్ యూనివర్సిటీ ఎప్పుడు ముందుంటూ ప్రతి సంవత్సరం కూడా 100% ప్లేస్మెంట్ ఇస్తూ హైయెస్ట్ ప్యాకేజెస్ కూడా ఆల్మోస్ట్ 58 lakhs వరకు కూడా ఇవ్వడం జరిగింది. ఇంటర్నేషనల్, నేషనల్ ప్లేస్మెంట్స్ అన్నీ కూడా కేఎల్ యూనివర్సిటీలో ఉన్నాయి. అలాగే 4,600 స్టూడెంట్స్ ప్లేస్మెంట్స్ ఎవ్రీ ఇయర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటూ, సో వాళ్ళకి బెస్ట్ కెరీర్ ప్రొవైడ్ చేయాలని, వాళ్ళకి బెస్ట్ కెరీర్ కేఎల్ యూనివర్సిటీలో వస్తుందని తెలియజేసుకుంటూ, ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ని డిక్లేర్ చేసినందుకు దీన్ని సహకరించిన డైరెక్టర్ అడ్మిషన్స్, అలాగే ఈ టీము ఆల్రెడీ కేఎల్ ట్రిపుల్ ఎగ్జామినేషన్ దానికి ఒక టీము డీన్ క్వాలిటీ నుంచి ఇప్పటివరకు కూడా టీమ్ వర్క్ చేయడం జరిగింది. సో వీళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ, సో ఈ పత్రికాముఖంగా అందరికీ తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ జేఎస్ఆర్, డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్, కేఎల్ యూనివర్సిటీ విజయవాడ, హైదరాబాద్ క్యాంపసెస్. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ప్రతిష్టాత్మకంగా కండక్ట్ చేసే ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి, అంటే 2025 విద్యా సంవత్సరంలోకి ఇంజనీరింగ్ చదవాలనుకున్న విద్యార్థులు 2025 సంవత్సరంలో MBA కానీ, MCA కానీ, BBA కానీ, BCA కానీ
ఈ కోర్సులు ఎవరైతే చదువుదాం అనుకుంటున్నారో అన్ని కోర్సులకు సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫేజ్ 1 డిసెంబర్లో కండక్ట్ చేశాము. దాదాపు 1,00,000 మంది విద్యార్థులు దీనికి అటెండ్ చేశారు 14 రాష్ట్రాల నుంచి. ఈ 14 రాష్ట్రాల్లో కండక్ట్ చేసిన ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ యొక్క రిజల్ట్స్ ఈరోజు విడుదల కానున్నాయి. మా వెబ్సైట్లో ఇప్పుడు లింక్ అప్లోడ్ చేశారు. ఇమీడియట్గా స్టూడెంట్స్ ఆ ర్యాంకులు ఎవరైతే ఇంజనీరింగ్ చేద్దాం అనుకున్న విద్యార్థులందరూ కూడా ఇమీడియట్గా ఆ ర్యాంకులు తీసుకొని, ఒకవేళ ఆ ర్యాంకు కనుక పెద్ద ర్యాంక్ అయినా లేదు ఇంకోసారి రాద్దాం అనుకున్న వాళ్ళు నెక్స్ట్ జరిగే ఫేజ్ 2 ఫిబ్రవరిలో జరిగే ఫేజ్ 2 ఎగ్జామ్కి అటెండ్ కావచ్చు. కేఎల్ యూనివర్సిటీలో ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా స్టూడెంట్స్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. 10% నుంచి 100% వరకు ఫీజులో రాయితీలు ఉంటాయి. ఎవరైతే విద్యార్థినీలు ఈ ఇంజనీరింగ్లో చేరాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి సదవకాశము. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా స్టూడెంట్స్కి మంచి లబ్ధి పొందుతుంది. స్కాలర్షిప్ రూపంలో వాళ్ళకి 100% వరకు ఫీజుల్లో రాయితీలు ఉంటాయి. కాబట్టి ఈ ర్యాంక్ బేస్ చేసుకొని, అలాగే ఇంటర్మీడియట్ మార్కులు బేస్ చేసుకొని, అలాగే రేపు జరగబోయే జేఈ ఫేజ్ 1 రిజల్ట్ బేస్ చేసుకొని కూడా వాళ్ళకి అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. జేఈ ప్యాటర్న్లో జరిగిన కేఎల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కంప్లీట్గా జేఈ ప్యాటర్న్లోనే ఉంది. అదే ప్యాటర్న్లో కండక్ట్ చేసిన ఈ ఎగ్జామ్ వాళ్ళకి స్టూడెంట్స్కి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో జేఈ కంటే ముందుగానే మా రిజల్ట్స్ మేము అనౌన్స్ చేస్తున్నాము. బేస్ చేసుకొని ఈ రిజల్ట్ బేస్ చేసుకొని వాళ్ళందరూ కూడా కేఎల్ యూనివర్సిటీలో చదవాలి అంటే, ఉద్యోగం పొందాలి అంటే ర్యాంకు కంపల్సరీ. ఆ ర్యాంక్ బేస్ చేసుకుని వాళ్ళకి స్కాలర్షిప్లు వస్తాయి. లేటెస్ట్గా జరిగిన మా వీసీ గారు ఇప్పుడే చెప్పారు, ప్లేస్మెంట్స్లో నెంబర్ 1లో ఉన్నాము. 615 మంది రీసెంట్గా టీసీఎస్లో సెలెక్ట్ అయ్యారు. వాళ్ళందరూ కూడా ఒకప్పుడు కేఎల్లో మంచి ఉద్యోగ అవకాశాలు పొందుతూ వేరే దేశాల్లో వేరే రాష్ట్రాల్లో మంచి పొజిషన్ ఉన్న విద్యార్థులు చాలామంది కేఎల్ విద్యార్థులు ఉన్నారు. ఇలాంటి ప్లేస్మెంట్స్ కావాలి అంటే కేఎల్ ఎంట్రన్స్ రాసి తద్వారా అడ్మిషన్ పొందే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ప్లేస్మెంట్ పొందడానికి అర్హులవుతారు. ఇందులో స్కాలర్షిప్లు 10% నుంచి 100% వరకు ఏవైతే ఉన్నాయో ఆ స్కాలర్షిప్లు పొందాలి అంటే ముందుగానే స్టూడెంట్స్ రిజిస్టర్ చేసుకోవాలి. ఎవరైతే స్టూడెంట్స్ విల్లింగ్గా ఉన్నారో అడ్మిషన్ తీసుకోవడానికి వాళ్ళందరూ ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకుంటే ఏవైతే స్కాలర్షిప్లు ఉన్నాయో ఆ స్కాలర్షిప్లు ముందుగా పొందడానికి అర్హత సాధిస్తారు.